వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్గా మనకి ఏదైనా స్కిన్ రిలేటెడ్ ఇష్యూ కానీ హెయిర్ రిలేటెడ్ ఇష్యూ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు అసలు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, సో అక్కడ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, మనకు నకిలీ డాక్టర్స్ అనేది ఇప్పుడు బాగా హల్చల్ అవుతున్న నేపథ్యంలో దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ వన్నికా జేపీ గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. జనరల్గా ఒక కాస్మెటాలజిస్ట్, డెర్మటాలజిస్ట్కి, కాస్మెటాలజిస్ట్కి, ప్లాస్టిక్ సర్జన్కి, బ్యూటీషియన్కి అంటే తేడా ఎట్లా ఉంటుంది మ్యామ్? వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఎలాంటివి ట్రీట్ చేస్తారు? అసలు మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే చాలా మంది బేసిక్ ఈ డిఫరెన్స్ ఏంటో కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు బ్యూటీషియన్ వాళ్ళంటే దే కెన్ జస్ట్ డూ బేసిక్, మనకి థ్రెడ్డింగ్లు, వ్యాక్సింగ్లు, ఫేషియల్స్ ఇట్లాంటివి చేయొచ్చు. ఇప్పుడు అందరూ కాస్మెటాలజిస్ట్ అని పెట్టుకుని మేము ప్రొసీజర్స్ కూడా చేసుకుంటాము అన్నట్టు చాలా ఎక్కువ అయిపోయింది. కానీ నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే అసలు మనకి డిప్లొమా ఇన్ కాస్మెటాలజీ అనేది వ్యాలిడ్ డిగ్రీ లేనే లేదు. సో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా మనకి ఒక లిస్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు చూసుంటారు కదా, కార్డియాలజిస్ట్ అంటే హార్ట్ డాక్టర్, న్యూరాలజిస్ట్, ఎండోక్రైనాలజిస్ట్, అలా కాస్మెటాలజిస్ట్ అనేది ఏమి డిగ్రీ అనేది ఉండదు. సో కాస్మెటాలజీ అనేది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అ వైడర్ ప్రాక్టీస్ ఆఫ్ డెర్మటాలజీ అండ్ ప్లాస్టిక్ సర్జరీ. సో ఇప్పుడు మీరు ఫస్ట్ MBBS యాజ్ అ జనరల్ యూజీ చదవాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఐదర్ MD డెర్మటాలజీ చేయాలి. అది అయ్యాక మీరు కాస్మెటిక్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయగలరు. లేదు అంటే MBBS చేసి MS జనరల్ సర్జరీ చేసి తర్వాత MCH ప్లాస్టిక్ సర్జరీ చేస్తాం. అప్పుడు చేసినప్పుడు యు ఆర్ టాట్ అబౌట్ ఈ కాస్మెటిక్స్ అన్నమాట. ఇప్పుడు అందరూ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆన్లైన్ డిగ్రీస్ అన్నట్టు మేము డిప్లొమా ఇన్ కాస్మెటాలజీ అక్కడ ఒక 1 month కోర్సు, ఇక్కడ ఒక 6 months కోర్స్ చేసేసాము అన్నట్టు పెట్టుకుంటారు. ఈ ఆన్లైన్ డిగ్రీస్ అన్ని దే ఆర్ నాట్ వ్యాలిడ్. మేము కాస్మెటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళకూడదు బికాస్ దే ఆర్ నాట్ ట్రైన్డ్ ఇన్ ద హ్యూమన్ బాడీ అండ్ హౌ ఇట్ వర్క్స్. ఇవన్నీ ఓన్లీ ఆన్లైన్ కోర్సెస్. ఇప్పుడు మీరు ఆన్లైన్ గూగుల్ చేస్తే యోగా టీచర్ అవ్వండి 1 month లో, లేదంటే మీరు న్యూట్రిషనిస్ట్ అవ్వండి 1 month లో అని చెప్తారు. సో ఇవన్నీ మీరు 1 month చేస్తే యూఆర్ నాట్ అ కేపబుల్ పర్సన్ కదా. పేరుకి డిగ్రీ పెట్టుకోవడానికి ఉంటుంది కానీ యూఆర్ నాట్ అ కరెక్ట్ పర్సన్ టు ట్రీట్ పేషెంట్. మరి కాస్మెటాలజిస్ట్లని చాలా మంది పెద్ద పెద్ద క్లినిక్స్ పెట్టుకొని అన్ని చేస్తున్నారు కదా. అవునవును, అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అది చాలా ర్యాంపెంట్ అయిపోయిందండి. మీరు చూస్తే గల్లీకి ఒక క్లినిక్ అన్నట్టు స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మామూలు పార్లర్స్ ఇవన్నిటిని కూడా వాళ్ళు కాస్మెటాలజీ, స్కిన్ క్లినిక్ అన్నట్టు పెట్టేసుకుంటున్నారు, విచ్ ఇస్ వెరీ రాంగ్. ఓకే, వాళ్ళు ఏదైనా ట్రీట్మెంట్ చేస్తే మనం చేయించుకోకూడదు. లేదు, ఇప్పుడు రకరకాల ఇంజెక్షన్లు, తల్లో ఇంజెక్షన్స్ అలాంటివి, ఇప్పుడు ఫేస్ కి రకరకాల కెమికల్స్ అన్ని రాసేసి లేదా ఒక పెద్ద పెద్ద లైట్స్ అన్ని పెట్టేసి అలాంటివి, ఐవి డ్రిప్స్ అనేవి ఇస్తూ అవును, అట్లాంటివి లేదు. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ మెడికల్ ప్రాక్టీసెస్. ఇవన్నీ మనం మామూలుగా చేసే చిన్న ఫేషియల్స్ అట్లాంటివి కాదు. ఇవన్నీ మెడికేటెడ్ క్రీమ్స్, తర్వాత కెమికల్స్ తో వచ్చే ట్రీట్మెంట్స్. వీటితో ఎప్పుడైనా ఎవరికైనా కాంప్లికేషన్స్ లేదంటే బ్యాడ్ ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్నమాట. సో అందుకే ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గర చేయించుకున్నారు అనుకోండి, దే కెన్ అనలైజ్ అండ్ టెల్ మీ స్కిన్ కి, మీ హెయిర్ కి ఇది కరెక్ట్ గా పడుతుంది, ఈ మెడిసిన్ పడదు, ఈ మెడిసిన్ కి ఎంత వాడాలి, ఎంత వరకు వాడచ్చు, ఇలాంటివి ఓన్లీ ట్రైన్ డాక్టర్ కెన్ టెల్ యూ. మీరు నార్మల్ క్లినిక్స్ కి వెళ్ళారనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెయిర్ ది చెప్పారంటే PRP 6 sessions తీసుకోండి అంటారు. అది పని చేయలేదంటే మళ్ళీ ఇంకో 3 sessions తీసుకోండి అంటారు. అది పని చేయలేదంటే ఇంకోటి ఏదో చేసేద్దాము అంటారు. కానీ అసలు వాట్ ఈస్ ద కాజ్, అది ఎందుకు పని చేయట్లేదు, దాంతో సైడ్ ఎఫెక్ట్స్ ఏమి వస్తున్నాయి, అవన్నీ తెలుసుకోవాలి అంటే యూ హ్యావ్ టు గో టు అ ట్రైన్ పర్సన్. ఖచ్చితంగా చాలా చక్కగా చెప్పారు మ్యామ్. అయితే ఇప్పుడు కాస్మెటాలజీ అనేదే ఒకటి లేదు, అసలు లేదు. ఎవరైనా డెర్మటాలజీ చదువుకున్న డాక్టరే దాన్ని చేస్తారు, అదొక కోర్స్ లాగా. అంతేగాని డైరెక్ట్ గా వెళ్ళి మేము కాస్మెటాలజీ చదువుకుంటాము, ట్రీట్మెంట్ చేస్తామంటే కుదరదు. లేదు, డెఫినెట్లీ కాదు. మరి ఎందుకు అలాంటి క్లినిక్స్ ఉన్నా కానీ పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి, అవి హాస్పిటల్స్ అని పేరు పెట్టుకుని నడిపిస్తూ ఉన్న నేపథ్యంలో అసలు దీని మీద ఎవరు చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు తీసుకుంటున్నారండి? ఇప్పుడు మనకి IADVL అనేది ఉంటుంది అనమాట, అంటే ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజిస్ట్. దాంట్లో తెలంగాణ అండ్ ఆంధ్ర యూనిట్ ఏముందో వాళ్ళు యాంటీ క్వాకరీ బిల్ అని ఒకటి పాస్ చేశారు. సో ఒక టీమ్ ఫామ్ చేసి వీళ్ళు ఏం చేశారంటే ఇట్లా ప్రతి క్లినిక్ వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళు అసలు డెర్మటాలజిస్టా కాదా, అక్కడ ఏమేం ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి, వాళ్ళకి అన్ని లైసెన్సెస్ ఉన్నాయా లేదా, ఇలాంటివి రేట్స్ చేసి వాళ్ళు చాలా ఇన్స్పెక్షన్స్ చేస్తున్నారు. సో మీరు చూస్తే గత 1 year లో ఆ
ఇన్స్పెక్షన్స్ తో తెలిసింది ఏంటంటే హైదరాబాద్ లో ఓవర్ 100 క్లినిక్స్ ఆర్ దేర్ విచ్ డు నాట్ హ్యావ్ లైసెన్స్ అండ్ వేర్ దేర్ ఆర్ నో డర్మటాలజిస్ట్. వాళ్ళు ఎవరినో తెచ్చుకుని కూర్చోపెట్టి వీళ్ళు డర్మటాలజిస్ట్ వీళ్ళతో మాట్లాడేసేయండి అనేసి చెప్పేస్తున్నారు. అండ్ ఇప్పుడు లేమెన్ కి ఎలా తెలుస్తుంది? లేమెన్ ముందు మీరు ఎవరినైనా పెట్టి వీళ్ళే డాక్టరు కాస్త ఇంగ్లీష్ లో బాగానే మాట్లాడతారంటే వాళ్ళు కన్విన్స్ అయిపోతారు. డాక్టరేట్ వస్తే డాక్టర్ ని పెట్టుకోవచ్చు. లేదండి, మీరు డాక్టరేట్ వస్తే దాని ముందు ఆనరరీ డాక్టర్ అని పెట్టాలి. మనం డైరెక్ట్ గా డాక్టర్ అని పెట్టలేము. ఓకే, వాళ్ళని డాక్టర్ అని కూడా పిలవకూడదు. లేదు లేదు, పెద్ద క్రైమే అది. డెఫినెట్లీ. ఇప్పుడు మీకు హార్ట్ అటాక్ వచ్చిందంటే మీరు యాక్చువల్ డాక్టర్ ని పిలుస్తారా అలాంటి వాళ్ళని పిలుస్తారా చెప్పండి? తెలియదు మనకు కూడా దీని మీద అవగాహన అనేది ఉండాలి. లేకనే ఇట్లా వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. రకరకాల ఈఎంఐల పద్ధతుల్లో మనీలు పే చేయించుకుంటా ట్రీట్మెంట్లు అనేవి ఇస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు హెయిర్ గురించి అయితే, హెయిర్ గురించి కూడా అండి, ఇప్పుడు చూడండి మీ స్కిన్ ఆర్ మీరు హెయిర్ అయినా మీ బాడీ భాగమే కదా. సో ఇలాంటివన్నీ కూడా మీరు ఒక ట్రస్టెడ్ డాక్టర్ దగ్గరే చేయించుకోవాలి. అసలు మీరు హౌ కెన్ యూ గివ్ యువర్ బాడీ సో ఈజీలీ టు సమ్వన్ హూ ఇస్ నాట్ ఈవెన్ నోన్ టు బి అ డాక్టర్? వాళ్ళు ఏదో డబ్బులు తక్కువకి ఇస్తున్నారు అని, లేదంటే ఎవరో ఇన్ఫ్లుయెన్సర్ చెప్పారని, లేదంటే ఒక సెలబ్రిటీ చెప్పారు అని మోసపోవద్దు. నేను అనేది అది, మన బాడీలో ఏ పార్ట్ అయినా ఇట్ ఈస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ హార్ట్ సర్జరీ కాదు కదా, ఏదో పెద్ద సర్జరీ కాదు కదా, చిన్నదే కదా, వీళ్ళ దగ్గర చేయించేసుకుందాము అని. కానీ మనం చేయించుకునే ప్రతి ప్రొసీజర్ కి దేర్ క్యాన్ బి కాంప్లికేషన్స్. సో అందుకే యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఎవరి దగ్గరికి వెళ్తున్నాము, ఎలా చేయించుకుంటున్నాము అని. ఇప్పుడు గ్లూటథైన్ అనేది ఇస్తూ ఉన్నారు కదా మ్యామ్ ఫెయిర్ గా అవ్వడానికి. అసలు కలర్ కాంప్లెక్షన్ గురించి ఏం చెప్తారు మీరు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీఆర్ సౌత్ ఇండియన్స్. సో మనకి ఎవరైనా హూస్ నియర్ టు ద ట్రాపిక్స్ మనకి మెలనిన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దట్ వీఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద సన్. సో అలాంటప్పుడు మన స్కిన్ కలర్ ఎప్పుడైనా కూడా ఇట్ విల్ బి సమ్వేర్ బిట్వీన్ ట్యాన్ టు బ్రౌన్ అనమాట. దాన్ని కంపల్సరీగా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, లేదంటే చాలా తెల్లగా అయిపోవాలి యూరోపియన్స్ లాగా వెస్టర్నర్స్ లాగా అనేది దట్ ఈస్ నాట్ అ గుడ్ ఐడియా. యూ షుడ్ ఆల్వేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సెప్ట్, అంటే మీ ఓన్ స్కిన్ లో మీ ఓన్ బాడీలో యూ షుడ్ బి హ్యాపీ. దాన్ని మనం ఎట్లా బెటర్ చేయగలం, దాట్ అంటే మనం ఇప్పుడు ఇలా ఉన్నాము, దాన్ని కాస్త గ్లో ఎలా తెచ్చుకోగలం, హెల్దీగా ఎట్లా ఉండగలం, దాని గురించి యూ షుడ్ సీక్ ట్రీట్మెంట్స్. కానీ అదేదో టీవీ మీద ఒక హీరోయిన్ కనిపించింది వాళ్ళలాగా అయిపోవాలి, తమన్నా లాగా ఫుల్ తెల్లగా అయిపోవాలి, లేదంటే నేను ఈ సిరీస్ చూస్తున్నాను ఆ వెస్టర్న్ హీరోయిన్ అట్లా ఉంది అనేసి అలా చేయించుకోవడం ఈజ్ వెరీ రాంగ్. కానీ ఇప్పుడు మీరన్న ఇప్పుడు అది ఐవి డ్రిప్స్ అనేవి ఇంటికి వచ్చి మరి మేము బయట రాకర్లేదు, ఒక మా సెంటర్ గని కూడా చెప్తూ ఉన్నారు. అవును, అలాంటివి కూడా వస్తున్నాయి విచ్ ఇస్ వెరీ రాంగ్. ఏం కాంప్లికేషన్స్ వస్తాయి అట్లా తీసుకుంటే? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో కాంబినేషన్ ఎంత ఉండాలో దానికి కూడా డిఫరెన్స్ ఉంటుందండి. అంటే ఇప్పుడు మీకు నాకు ఐవి డ్రిప్ ఇయ్యాలంటే ఇద్దరికి సేమ్ కాన్స్టిట్యూషన్ లో ఇవ్వకూడదు. మీకు వేరే ఉంటుంది, నాకు వేరే ఉంటుంది. సో అలాంటప్పుడు ఇంటికి వచ్చి అందరికి సేమ్ ఇచ్చేసారనుకోండి చాలా కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ ప్రోడక్ట్ కి ఎలర్జీ వస్తుంది కొంతమందికి. సో మీరు ఇంటికి వచ్చి ఇచ్చారు, పేషెంట్ కి ఎలర్జీ వచ్చింది అంటే అప్పుడు మీరు ఏం చేయగలరు? అట్లీస్ట్ మీరు క్లినిక్ లో ఇచ్చారు, కాంప్లికేషన్స్ వచ్చాయి అంటే క్లినిక్ లో ప్రోటోకాల్స్ ఉంటాయి, మందులు ఉంటాయి అలాంటివి ట్యాకిల్ చేయడానికి. మీరు ఇంటికి వచ్చాక సడన్ గా ఇప్పుడు ఎవరికైనా ఐవి ఇస్తూ చేతి మీద ర్యాషెస్ లాగా రావడము, లేదు అంటే సడన్ గా బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ రావడము, లేదంటే కళ్ళు తిరగడము, బీపీ తగ్గిపోవడము, ఇట్లాంటివి ఇష్యూస్ వచ్చాయి అంటే దిల్ విల్ బి వెరీ ప్రాబ్లమాటిక్. ఈ గ్లూటథైన్ అనేది సడన్ గా ఎక్కడి నుంచి వచ్చింది అసలు? సో అసలు గ్లూటాథయాన్ అనేది ఫస్ట్ కీమోథెరపీ పేషెంట్స్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అనమాట. సో కీమోథెరపీ అప్పుడు మన బాడీ చాలా ఎక్కువ టాక్సిక్ కెమికల్స్ తీసుకుంటుంది కనుక దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి గ్లూటాథయోన్ కాస్త విటమిన్ ఇవన్నీ ఇచ్చేవారు. దాని సైడ్ ఎఫెక్ట్ చాలా మంది ఎలా చూసుకున్నారంటే ఆ గ్లూటాథయోన్ తీసుకుంటుంటే మేము కాస్త స్కిన్ లో గ్లో వస్తుంది, తెల్లగా అవుతున్నాము అన్నట్టు కూడా తెలిసిందే. సో అప్పటి నుంచి ఇట్ హాస్ బీన్ స్టార్టెడ్ దట్ ఇట్లా ఎవరికైనా కాస్త ఫేర్ అవ్వాలి, స్కిన్ లో గ్లో అవ్వాలి అంటే గ్లూటాథయోన్స్ కూడా ఐవి ఇస్తున్నారు. సో అది ఒక లెవెల్ వరకు కరెక్ట్. అంటే ఇప్పుడు మీకు స్కిన్ లో గ్లో కావాలి అంటే ఒక 2 సెషన్స్ 4 సెషన్స్ అట్లా తీసుకోండి. కానీ ఇప్పుడు ఆ అబ్సెషన్ తో ఎట్లా అయిపోతుంది అంటే గ్లూటాథయాన్ డోస్ చాలా ఎక్కువ తీసేసుకోవడం, లేదంటే చాలా ఎక్కువ నంబర్ ఆఫ్ సిట్టింగ్స్ తీసేసుకోవడం, ఇట్లా చాలా కామన్ అయిపోతుంది. బ్లడ్ లో కలుస్తుంది కదా మ్యామ్? అవును, ఏదైనా కెమికల్ బ్లడ్ లో, ఈవెన్ లిప్స్టిక్ లాంటిది వేసుకుంటేనే ఇలాంటి డాక్టర్స్ చెప్తుంటారు. యా
అది ఎన్ని కెమికల్స్ ఎంత మీరు ఒక కేజీ లిప్స్టిక్ తింటున్నారు అవును ఈ ఒక 10 ఏళ్లలో అని చెప్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో కేర్ఫుల్ గా ఉండాలి. ఇలాంటివన్నీ దే ఆర్ మెడికేటెడ్ ట్రీట్మెంట్స్, మనం మామూలుగా ఇంట్లో తీసేసుకునే టైప్వి కాదు. సో ఆ అవేర్నెస్ ఉండాలి. ఇప్పుడు మీరు ఒక ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంటే హాస్పిటల్కి వచ్చి ఎందుకు తీసుకోమంటాం, బికాస్ ఎవరికైనా ఏ టైంలో అయినా కాంప్లికేషన్ రావచ్చు. సో మీరు ఇలాంటివి ట్రీట్మెంట్స్ అండర్ సూపర్విజన్ తీసుకోవాలి. చక్కగా చెప్పారు మ్యామ్. ఇప్పుడు పొట్ట మీద పెద్ద పెద్ద మెషిన్స్ పెట్టి చేస్తున్నారు, అది ఈ కాస్మెటిక్ క్లినిక్స్ లో అవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అవును. సో అన్ఫార్చునేట్లీ ఇప్పుడు దాంట్లో కూడా చాలా వెరైటీస్ వచ్చేసాయి. అండ్ అవి పనిచేస్తాయా అంటే అందరికి పనిచేయవు. బికాస్ మీకు ఒక సర్టన్ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ఎట్లా చేస్తారంటే టార్గెట్స్ రీచ్ అవ్వాలి అని 100 కిలో వాళ్ళకి కూడా అదే చెప్తారు, 50 కిలోస్ వాళ్ళకి కూడా అదే చెప్తారు, 120 కిలోస్ వాళ్ళకి కూడా అది తీసుకుంటే తగ్గిపోతుంది అంటారు. అసలు ఇలాంటివి ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. బికాస్ ఒక మషీన్ వచ్చింది అంటే దానికి సర్టన్ ఇండికేషన్స్ ఉంటాయి. సో ఈ కడుపు మీద పెట్టి తగ్గించేది ఇట్ ఈస్ ఓన్లీ వ్యాలిడ్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ కాస్ట్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్. అంటే ఇప్పుడు మీరు చాలా ఎక్సర్సైజ్ చేసి తగ్గిపోయారు కానీ ఇక్కడ అక్కడ కాస్త కొంత ఏరియా ఆఫ్ ఫ్యాట్ ఉంది అంటే అలాంటప్పుడు ఈ మషిన్స్ పనిచేస్తాయి. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ బయట నుంచి తెప్పిస్తే విచ్ ఆర్ FDA అప్రూవ్ కాస్ట్లీ మెషిన్స్ అవుతున్నాయని ఈ ఫేక్ క్లినిక్స్ వాళ్ళు ఏంటంటే చిన్న చిన్నవి అంటే కొరియా, చైనా ఇట్లాంటి వాటి లేదంటే పక్క నుంచి ఎక్కడైనా తెప్పించేసి మా దగ్గర తక్కువలో వస్తుంది, ఆ క్లినిక్ కంటే మేము 50% డిస్కౌంట్ లో ఇస్తాము తీసేసుకోండి అన్నట్టు చెప్తారు. వాళ్ళేమో పేషెంట్స్ కంటిన్యూస్ గా ఒక 5 సెషన్స్ 6 సెషన్స్ అట్లా తీసుకుంటూ ఉంటారు, దానికేమో ఏం ఎఫెక్ట్ రాదు. ఇప్పుడు చాలా కేసులు కూడా మనం చూసాం మ్యామ్, బెడ్ మీద ట్రీట్మెంట్ చేస్తుంటే కోమాలోకి వెళ్ళిపోయిన వాళ్ళని, బ్లడ్ వామిటింగ్స్ అయిన వాళ్ళని, అంటే ఇలాంటి ఫేక్ క్లినిక్స్ చేస్తే వెయిట్ లాస్ మోసాలు చాలానే చూసాం. చాలా మందికి కాంప్లికేషన్స్ వచ్చాయి, ఊపిరాడని పరిస్థితి, ఆక్సిజన్ అందని పరిస్థితి, ఇలాంటివి కూడా వచ్చాయి. అయినా కానీ ఎక్కడ ఈ దందా అనేది అసలు ఆగని పరిస్థితి. అసలు నిజంగా వాళ్ళే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళకి వాళ్ళు సొంతంగా ఇలాంటివి చేసినప్పుడు కూడా. ఎస్. ఇంకా చూస్తే ఈ పిగ్మెంటేషన్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం. అవును. పిగ్మెంటేషన్ అనేది ఏంటి, ఎందుకు వస్తుంది, దానికోసం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అసలు? సో మనకి పిగ్మెంటేషన్ అనేది మెలనిన్ మూలంచి వస్తుంది అనమాట. సో మెలనిన్ లెవెల్స్ ఇన్ ద స్కిన్ ఎక్కువ తక్కువ అయినప్పుడు మనకి ఇట్లా హైపోపిగ్మెంటేషన్ అయినా హైపోపిగ్మెంటేషన్ అనేదైనా వస్తుంది. దానికి చాలా కారణాలు ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి హార్మోనల్ ఇన్స్టెబిలిటీ మూలంచి వస్తుంది, కొంతమందికి ఒత్తి జస్ట్ సన్ కి వెళ్ళి ఏమైనా ఎక్కువ ట్యానింగ్ అయితే దాని మూలంచి వస్తుంది, కొంతమందికి ఇట్లా ఫీవర్స్ ఇవన్నీ చాలా ఎక్కువ రోజులు ఉంటే దానికి బాడీ రియాక్షన్స్ లాగా ఇట్లా వస్తాయి అనమాట. సో ప్రతి పిగ్మెంటేషన్ కి వేరే వేరే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అన్ఫార్చునేట్లీ ఈ క్లినిక్స్ లో ఎట్లా అంటే అందరికి ఒకే టైప్ ఆఫ్ లేజర్స్ అంటారు, అందరికి ఒక టైప్ ఆఫ్ పీల్స్ అంటారు, విచ్ ఇస్ నాట్ రైట్. సో ఇలాంటి వాటిల్లో ఫస్ట్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే నేను చెప్పినట్టు దే విల్ గెట్ అ బ్లడ్ టెస్ట్ అనమాట. అంటే మీకు ఏమైనా వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా, లేదంటే బ్లడ్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా, దాని మూలంచి ఏమేమి అవుతుంది, లేదు నెక్స్ట్ మీకు ఇంకో రీజన్ మించి ఉంది అంటే ఐదర్ డ్యూ టు స్ట్రెస్ అయినా, హెల్త్ ఇష్యూస్ అయినా, సన్ అయినా అంటే దెన్ వాళ్ళు క్రీమ్స్ అండ్ లేజర్స్ చెప్తారు. అవి ఒక సర్టన్ నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లో ఖచ్చితంగా మీకు రావాలి రెస్పాన్స్. ఇప్పుడు మీ రీసెంట్ గా వచ్చిన ప్రాబ్లమ్ లో మీరు న్యూస్ లో చూస్తే ఒక పేషెంట్ కి వాళ్ళు 12 సిట్టింగ్స్ చెప్పారట లేజర్ దే. అసలు 12 సిట్టింగ్స్ అనేది చేయకూడదండి. ఇప్పుడు ఎవరికైనా పేషెంట్ కి ఇస్తున్నాము అంటే జనరల్ గా మేము ఫస్ట్ 4 to 5 సిట్టింగ్స్ చేస్తాం. ఆ టైంలో మాకు తెలిసిపోతుంది అంటే ఆ పేషెంట్ కి ఎంత రెస్పాన్స్ వస్తుంది. మీకు 6th సిట్టింగ్ వరకు కూడా రెస్పాన్స్ రావట్లేదు అంటే ఇంకో ట్రీట్మెంట్ కి మార్చాలి పేషెంట్ ని కంపల్సరీ. కానీ ఇలా మీరు రోజు రండి మేము అదే ట్రీట్మెంట్ చేసుకుంటూ పోతాము అంటే దట్ ఈస్ వెరీ రాంగ్. ఎస్, చక్కగా చెప్పారు మ్యామ్. లేజర్స్ అనేవి కూడా అందరికి పడవు. ఎస్, డిపెండ్స్ ఆన్ దేర్ స్కిన్ కండిషన్ బట్టే వాళ్ళు ఇస్తారు అసలు. ఎస్. సో అది అసలు ఒక పెద్ద మాఫియా ఇది. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ మీరు కరెక్ట్ FDA అప్రూవ్డ్ లేజర్ తెచ్చారనుకోండి, ఆ లేజర్ మషిన్ కాస్టే చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఆ లేజర్ మషిన్ వాడేది ప్రతి పేషెంట్ కి డిఫరెంట్ ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు ఒక పేషెంట్ కి మేము లేజర్ చేసాము అంటే ఆ లేజర్ ప్రోబ్స్ అయినా లేకపోతే వాటికి వాడే మెటీరియల్స్ అయినా ఈచ్ పేషెంట్ కి సెపరేట్ ఇస్తారనమాట. అందుకే ఒక సిట్టింగ్ కి మనకి జనరల్ గా మీరు కరెక్ట్ డాక్టర్ కి వెళ్తే కాస్త దే విల్ టెల్ యూ సర్టన్ కాస్ట్. అదే ఇప్పుడు మీరు కొరియా, చైనా నుంచి తెప్పించుకున్నారు లేదంటే ఏదో లోకల్ వి తీసేసుకున్నారు అంటే మషిన్స్, వాళ్ళు అదే సేమ్ ప్రోబ్ అందరికి వాడేస్తూ ఉంటారు. లేదు అంటే ఆ మషిన్ ది లో ఇంటెన్సిటీలో ఏదో ఒకటి ఉంటే అలానే అందరికి వాడేస్తూ ఉంటారు. సో ఆ డిఫరెన్స్ ఉంటుంది కనుకనే ఈ ఫేక్ క్లినిక్స్ లో మీకు కాస్త తక్కువలో ఇస్తాము మీరు వచ్చేసేయండి అనేది చెప్పేదన్నమాట.
అసలు మీలాంటి పెద్ద పెద్ద డాక్టర్స్ ఎక్కడ ఈ సోషల్ మీడియాలో కనపడరు. అవును. అలాంటి వాళ్ళే ఎక్కువగా హల్చల్ చేస్తుంటారు, ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు కాబట్టి సో మేము అక్కడికే వెళ్ళడం అలవాటు అయిపోయింది. బికాజ్ ఇప్పుడు మీకు ఎవరైనా డాక్టర్ ఒపీనియన్ ఇచ్చారనుకోండి, ఈ కాలంలో ఎలా అయిపోయిందంటే ఒక డాక్టర్ మీ దగ్గరికి వచ్చి మీకు ఈ 3 ట్రీట్మెంట్స్ చేయాలి అంటే ఎవరు నమ్మరు. కానీ అదే ఎవరో సెలబ్రిటీ ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి మీరు 7 స్టెప్ స్కిన్ కేర్ రొటీన్ చేయించుకోండి, ఈ 5 ఇంజెక్షన్లు చేయించుకోండి అంటే ఓకే వీళ్ళు మనలాంటి వాళ్ళే, మన ఇంటి పక్కల ఉన్న వాళ్ళే అనేసి వాళ్ళని నమ్మేస్తారు చాలా తొందరగా. ఎస్, చక్కగా చెప్పారు మ్యామ్. ఇక్కడ మేము అక్కడికి వెళ్తే అంతటితో వదలట్లేదు, ఏదో ఇంతవరకు చేస్తారు అంత వదలట్లేదు. ఈ క్రీము, సోపు, సన్ స్క్రీన్, సో ఇంటేక్ రకరకాల అవి సప్లిమెంట్స్ ఇవన్నీ ఇస్తూ ఉన్నారుగా మరి. అవును, అదైతే ఇంకొక పెద్ద దందా అయిపోయిందండి. జనరల్ గా ఇప్పుడు ఎవరైనా ఒక ప్రొడక్ట్ రిలీజ్ చేయాలి అంటే వాళ్ళు FSSAI అంటే ఫుడ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంటుంది అనమాట, వాళ్ళ ద్వారా సర్టిఫికేషన్ తీసుకుని రావాలి. సెకండ్ ఆఫ్ ఆల్ అసలు మీరు ఏం ప్రోడక్ట్ రిలీజ్ చేయగలుగుతున్నారో దాని మీద ఇంగ్రీడియంట్ లిస్ట్ మొత్తం అంతా దే షుడ్ గెట్ ఇట్ చెక్డ్ అనమాట. ఇప్పుడు చాలా మటుకు క్లినిక్స్ లో ఎట్లా చెప్తారు, ఇది మా ప్రోడక్టే వాడేసేయండి మీకు బాగా రిజల్ట్ వచ్చేస్తుంది, 2 నిమిషాల్లో మీకు ఫేస్ గ్లో అయిపోతుంది అనేసి అమ్మేస్తారు. కానీ నేను చెప్పినట్టు అది అసలు మీకు కరెక్ట్ అవుతుందా లేదా, అందరికీ సేమ్ మాయిశ్చరైజర్ అందరికీ సేమ్ క్రీమ్ అంటే అది ఎలా పనిచేస్తుంది? అవును, అండ్ చాలా మందికి దాంతో రియాక్షన్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు విటమిన్ సి టాబ్లెట్స్ అని వాటర్ లో కలుపుకొని తాగాలని ఇస్తున్నారు కదా. అవునండి, అంటే అవి మంచివి అంటే మీరు చెప్పిన FSSAI అది ఉంటేనే తీసుకోవాలా మేము? డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా మేము తీసుకోవచ్చా జనరల్ గానే? లేదండి, ఎందుకంటే అది ఎంత వాడాలో తెలియదు కదా. ఇప్పుడు ఒక్కళ్ళ వెయిట్ ప్రకారం మనం ఇస్తామన్నమాట, లేదంటే వాళ్ళ కండిషన్ ప్రకారం మనం ఇస్తాము. ఇప్పుడు మీరు రోజు వేసుకుంటూ వెళ్ళారు అంటే అసలు బాడీ లోపల ఏమవుతుందో మనం తెలుసుకోలేము. అది ఎప్పుడో ఫ్యూచర్ లో వచ్చి మీకు కాంప్లికేషన్స్ లాగా బయటపడతాయి. సో ఓన్ సెల్ఫ్ మెడికేషన్ అనేది చాలా ఇట్స్ వెరీ డేంజరస్, అలా ఎప్పుడు చేయకూడదు. ఇప్పుడు కొల్లాజెన్ బూస్టర్స్ అని దొరుకుతున్నాయి పౌడర్స్. అవునండి, అవి వాటిలో కూడా ఇప్పుడు చాలా పెద్ద స్కామ్ నడుస్తుంది. ఏంటంటే అవన్నీ టెస్టెడ్ కాదు. ఇప్పుడు కొలాజెన్ పౌడర్ అనేది దానికి ఒక సీల్ అనేది ఉండాలన్నమాట. కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మనకి పారాసెటమాల్ కి లేదు అంటే ఏమైనా వేరే యాంటీబయోటిక్స్ కి ఒక స్టాండర్డ్ ఎట్లా ఉంటుందో ఇలాంటి కొలాజెన్ పౌడర్స్ కి సప్లిమెంట్స్ కి ఆ స్టాండర్డ్ అనేది ఉండదు. సో బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అంటే ఇట్స్ ఓకే, యూ కెన్ సెల్ ఇట్. కానీ వేటిలో కరెక్ట్ అమౌంట్ ఆఫ్ కొలాజెన్ ఉందో ఇప్పటికీ దెర్ ఇస్ నో స్టాండర్డ్. సో ఒకళ్ళు వచ్చి నా ప్రొడక్ట్ లో ఇంత ఉంది, ఒకళ్ళు వచ్చి నా ప్రొడక్ట్ లో ఇంత ఉంది అన్నట్టు చెప్తారు, బట్ దట్ ఈస్ నాట్ ద స్టాండర్డైజ్డ్ అమౌంట్. అండ్ ఇప్పుడు మీ వెయిట్ కి మీరు ఇంత కొలాజెన్ తీసుకుంటే మీకు రిజల్ట్ వస్తుంది అని కూడా వాళ్ళు చెప్పరు. అందరికి ఒక డబ్బా అమ్మేసి మీరు రోజు 2 చెంచాలు తీసేసుకోండి అది సరిపోతుంది అట్లా అంటారనమాట. అండ్ చాలా సార్లు రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే ఈ పౌడర్స్ లో హాఫ్ అమౌంట్ ఐదర్ వాళ్ళు షుగర్ ఆర్ స్టార్చ్ పౌడర్ ఇట్లాంటివి యాడ్ చేసేస్తారు. సో అవన్నీ అయితే స్కిన్ కి హార్మ్ఫుల్లే కదా. రకరకాల కాంప్లికేషన్స్ వస్తాయి. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు కొల్లాజెన్ పెంచుకోవాలంటే ఇది తీసుకుంటే డయాబెటీస్ ఇంకా ఎక్కువ అవుతుంది. చక్కగా చెప్పారు మ్యామ్. ఏదైనా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా అథెంటిసిటీ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఇలాంటి ట్రీట్మెంట్స్కి వెళితే వచ్చే అనర్థాలు అన్నీ ఇన్ని కావు. ఇప్పుడు ఆ పొట్ట మీద పెట్టి చేస్తారు కదా మ్యామ్, దానివల్ల చాలా రకాల ఫ్యూచర్లో ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ వస్తాయని చెప్తూ ఉన్నారు. సో ఇలాంటి వాటితో కాంప్లికేషన్స్ ఏమొస్తాయంటే అండి, మీరు కరెక్ట్ గా అప్లై చేయలేదు అనుకోండి, మీకు ఉన్న టిష్యూ లోపల ఉన్న ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది కరగక ఇంకా మీకు ప్రాబ్లం అవుతుంది. అంటే ఆ ఉన్న ఫ్యాట్ ఇట్ విల్ స్టార్ట్ అట్రాక్టింగ్ అదర్ ఫ్యాట్స్ అండ్ బికమ్ హార్డ్ లాబ్యూల్స్ లాంటివి అనమాట. సో మీకు స్కిన్ కింద ఇట్లా గడ్డల్లాగా అట్లాంటివి ఫామ్ అవుతూ ఉంటాయి. సో దానికి కరిగించుకోవడానికి మళ్ళీ ఏమైనా టాబ్లెట్స్ తీసుకుంటే దానికి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అయ్యి అట్లా చాలా ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. యాజ్ ఏ ప్లాస్టిక్ సర్జన్ గా ఇప్పుడు ఫేస్ చాలా సాగింగ్ గా అవుతుంది అన్నప్పుడు దీనికి ఏదో పెద్ద మిషన్స్ వచ్చాయి కదా, పేరు కూడా హైఫు, అలాంటివి మంచివేనా, చేయించుకోవచ్చా? ఎస్, బానే, దిస్ ఇస్ అ గుడ్ థెరపీ. కానీ నేను చెప్పినట్టు అందరికీ కాదు, ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ టు బి డన్ ఓన్లీ అండర్ సూపర్విజన్. బికాస్ ఆ హైఫు ఏం చేస్తుందంటే మన స్కిన్ కింద ఉన్న కొలాజన్ ని హీటప్ చేసి ఇంకా మన బాడీ నుంచి కొలాజన్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఎవరికైనా చాలా ఎక్కువ చబ్బీగా ఉన్నారు లేదంటే చాలా ఎక్కువ సాగింగ్ స్కిన్ ఉందనుకోండి, వాళ్ళలో అంత రిజల్ట్ రాదు. అలాంటి వాళ్ళకి కంపల్సరీగా మేము లైపోసెక్షన్ అయినా లేదంటే నెక్ లిఫ్ట్ అనేది ప్రొసీజర్ సర్జికల్ చెప్పాల్సిందే. సో హైఫు ఈజ్ ఓన్లీ గుడ్ ఫర్ మోడరేట్ అమౌంట్ ఆఫ్ స్కిన్ లాక్సిటీ, మోడరేట్ అమౌంట్ ఆఫ్ కాస్త చబ్బీనెస్ అన్నమాట. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి ఎలాంటి పేషెంట్స్ వస్తారు?
సో మా దగ్గర చాలా వేరీడ్ అమౌంట్ ఆఫ్ పేషెంట్స్ వస్తారండి. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు ప్లాస్టిక్ సర్జన్ అంటే ఓన్లీ ముక్కు చేంజ్ చేస్తారు అట్లాంటివి, లేదన్నా కాలిన్గా చేస్తారు. సో మాకు హెడ్ టు టో అన్నిటికీ వాట్ ఎవర్ ఆర్గన్స్ ఆర్ దేర్ అన్నిట్లో ఏదో ఒక భాగంకి వి హెల్ప్ అన్నమాట. సో ప్లాస్టిక్ సర్జరీ అనే ఒక డిపార్ట్మెంట్ కి 18 సబ్ స్పెషాలిటీస్ ఉంటాయి. సో మేము కాస్మెటిక్సే కాకుండా వీ డూ బర్న్ సర్జరీస్, బ్రెస్ట్ సర్జరీస్, లోపల ఏమైనా ఎక్కడైనా మీకు ట్రామా అయింది అంటే దానికి సర్జరీస్ చేస్తాము. మైక్రోవాస్కులర్ సర్జరీస్ అంటారనమాట. అంటే మన బాడీ లోపల చిన్న చిన్న ఆర్టరీస్ వెసల్స్ ఉంటాయి కదా, సో వాటిని కట్ చేసి మళ్ళీ దగ్గరికి అనుకోవడము, లేదంటే ఒక ఏరియాకి బ్లడ్ సప్లై వెళ్ళట్లే అంటే ఇంకో చోట నుంచి తెచ్చి చేయడము, అలాంటివి. ఈవెన్ డయాలసిస్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు డయాలసిస్ కి వెళ్లే ముందు కూడా మా దగ్గరికి వచ్చి సర్జరీ చేయించుకుని వెళ్తూ ఉంటారు అనమాట. సో ఇలా చాలా భాగాలు ఉంటాయి. ఈ భాగం నుంచి లైక్ వాట్ ఎవర్ ఇస్ ద ప్రాబ్లమ్ ఆ పేషెంట్ కంజనైటల్ అనామలీస్ అంటే కొంతమందికి ఇట్లాగా క్లెఫ్ట్ లిప్ అంటాము, చంద్రగ్రహణంతో పుట్టారు పిల్లలు అంటారు కదా, అలాంటివి. లేదంటే చేతికి 6 ఫింగర్స్ వచ్చాయి, జాయింట్ ఫింగర్స్ తో వచ్చారు, అలాంటి వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తారు ట్రీట్మెంట్ కి. మ్యామ్ అయితే ఇప్పుడు ఏదైనా స్కార్స్, పెద్ద పెద్ద స్కార్స్, వాటికి అది తగ్గించాలంటే దానికి సర్జరీ చేయాల్సిందేనా? సో సర్జికల్, నాన్ సర్జికల్ 2 ఆప్షన్స్ ఉంటాయి. నాన్ సర్జికల్ అంటే కొన్ని లేజర్స్ ఉంటాయి, లేజర్స్ తోటి మనం కొన్ని చేయొచ్చు, లేదు అంటే ఇలా ఫిల్లర్స్ అనేవి ఉంటాయి, వాటితో కూడా చేయొచ్చు. సర్జికల్ అంటే మనం అక్కడ ఫ్యాట్ పెట్టొచ్చు, లేదు చిన్న స్కార్ ఉంది అంటే టోటల్ గా కట్ చేసి దాన్ని మళ్ళీ మనం చిన్న స్కార్ ని నీట్ గా కుట్టచ్చు అన్నమాట. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా కావచ్చు, ఎక్స్పెక్టెడ్ వాళ్ళు వాంటెడ్లీ చేసుకున్నారు కావచ్చు, కాల్చుకుంటారు, స్కిన్ అనేది మొత్తం కాలిపోయి ఉంటుంది. మళ్ళీ నార్మల్ స్కిన్ వస్తుందా? సో డిపెండింగ్ ఆన్ డిగ్రీ ఆఫ్ బర్న్స్ ఉంటుందండి. సో ఇప్పుడు ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ బర్న్స్ ఉన్నాయనుకోండి అంటే అవి సూపర్ఫిషియల్ బర్న్స్ లోకి వస్తాయి, అంటే ఓన్లీ అప్పర్ లేయర్ ఆఫ్ స్కిన్ కాలుతుంది. అలాంటి వాళ్ళల్లో కాస్త నియర్ టు నార్మల్ స్కిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ వన్స్ ఇట్ ఈస్ సెకండ్ డిగ్రీ డీప్ బర్న్స్ ఆర్ మోర్ దెన్ దట్, సో అప్పుడు ఏమవుతుందంటే మన స్కిన్ అంతా ఒక లేయర్ గా ఫౌండేషన్ వరకు కాలిపోతుంది. సో ఆ ఏరియా మొత్తం పోతుంది కనుక అక్కడ మీకు ఎప్పటికైనా దెర్ విల్ బి అ స్కార్. మీరు ఎన్ని ట్రీట్మెంట్స్ చేయించుకున్నా కానీ ఆ స్కార్ అపియరెన్స్ తగ్గుతుంది, కానీ ఆ స్కార్ మాత్రం అయితే ఉంటుంది. పూర్తిగా తీసేసి చేయడానికి అయితే ఇంకా అంత అడ్వాన్స్ లేదండి. ఓకే. ఇప్పుడు కాలిన చర్మం ఉన్న వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు తర్వాత? డెఫినెట్లీ. ఇప్పుడు చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. సో మీకు బర్న్స్ అనేది ఒక రోజు ఒక సర్జరీ అనేది కాదు. సో వాళ్ళు హీల్ అయ్యాక కూడా దేర్ విల్ బి లాట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ దట్ దే నీడ్ టు టేక్. సో ఇప్పుడు స్కార్ ఫామ్ అయ్యాక నార్మల్ స్కార్స్ లాగా ఉండవు బర్న్ స్కార్స్. సో అది నార్మల్ స్కార్ లా కాకుండా కాంట్రాక్ట్ అవుతుంది అనమాట. మీరు చూసుంటారు చాలా మందికి మెడకి కాలితే వాళ్ళకి ఇట్లా దగ్గరికి వచ్చేస్తుంది, చేతి దగ్గర కాలితే వాళ్ళు చేయెత్తలేకపోతారు. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఒక 1 year తర్వాత ఆ స్కార్ రిలీజ్ ట్రీట్మెంట్స్ అంటాం అనమాట. సో ఆ ఏరియాలో సర్జరీ చేసి వాళ్ళకి మొబిలిటీ ఇవ్వడము, అక్కడ తొడ నుంచైనా ఇంకో చోట నుంచైనా చర్మం వేయడము, ఇట్లాంటివి చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి ఫంక్షనల్ మొబిలిటీ ఇవ్వడానికి, సో వాళ్ళ సమాజంలో రెగ్యులర్ గా నార్మల్ గా వర్క్ చేసుకోగలిగే ఆ ఛాన్స్ ఇవ్వడానికి సర్జరీస్ అన్ని చేస్తాం అన్నమాట. చక్కగా చెప్పారు మ్యామ్. ఏదైనా కానీ ఫేక్ క్లినిక్స్ దందా బాగా నడుస్తుంది చాలా. అంతేకాదు రకరకాల సప్లిమెంట్స్ అమ్మేస్తూ ఉన్నారు, సో వాటర్ కూడా అమ్మేస్తూ ఉన్నారు. ఇవన్నీ అసలు యాక్చువల్లీ క్రిమినల్ ఆఫెన్స్ అండి. ఫేక్ డాక్టర్ గా పోస్ట్ చేయడం అనేది మీరు చూస్తే మన ఇండియన్ పీనల్ కోడ్ లో ఇట్ ఈస్ పనిషబుల్ బై ఫైన్ ఆర్ బై 2 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ అని కూడా అంటారు. సో ఇట్స్ యాక్చువల్లీ క్రిమినల్ ఆఫెన్స్. అయినా కానీ వీళ్ళు ధైర్యంగా ఇట్లా పెట్టేసుకుంటున్నారు. దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, ఇలాంటివి ఆపేయాలి. ఎందుకంటే ఇది ప్రాణాలతో వాళ్ళు ఆడుతున్న చెలగాటమే. సో రకరకాల ఐవి డ్రిప్స్ ఇవ్వడము, దాని తర్వాత వాళ్ళకి ఫ్యూచర్లో ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయనేది అసలు కనీసం పట్టించుకునే పరిస్థితి వీళ్ళది. చక్కగా చెప్పారు మ్యామ్. అందం అంటే అది న్యాచురల్గా బేసికల్గా వయసుతో పాటు ఏదైనా మనం ఖచ్చితంగా దాన్ని వెల్కమ్ చేయాల్సిందే, తగ్గిపోతుందన్న ఏదైనా కానీ. సో చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి, డాక్టర్స్ ఉంటారు, డెర్మటాలజిస్టులు ఉంటారు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు క్లియర్ చేయడానికి. సో ఆ విధంగా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలని చెప్దామండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ఇంకా మరిన్ని కూడా చేద్దాం దీని మీద. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.